సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో ప్రజాప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, మెడికల్ బోర్డు ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉంచి యాజమాన్యానికి సహకరించాలని కార్మికులకు సూచించారు. ఇటీవల కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో రేపు జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు భట్టి విక్రమార్క. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మన సింగరేణిలో అత్యంత కీలకమైనది మెడికల్ బోర్డు. యాక్చువల్లీ మెడికల్ బోర్డు అనేది ప్రతి నెల నిర్వహిస్తుంటారు. ఎందుకంటే సింగరేణిలో రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న వాళ్ళ దిగిపోతున్న క్రమంలో వాళ్ళ యొక్క వారసులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఉన్నటువంటి కార్మికులను మెడికల్ అన్ఫిట్ చేసి వాళ్ళ యొక్క వారసులు కొడుకులు గాని, కూతుర్లు గాని వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియను మెడికల్ బోర్డు ద్వారా సింగరేణి నిర్వహిస్తుంది. సో దీన్ని సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కూడా సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక కార్మికుడు తనకు 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాల సర్వీస్ కంటే ముందే తాను ఉద్యోగం నుంచి రిలీవ్ అవుతూ, తాను అన్ఫిట్ అవుతూ తన వారసులకు తన ఉద్యోగాన్ని ఇవ్వడానికి పెట్టుకునేటువంటి అర్జీ అది. సో అలా తన వారసులకు ఎంప్లాయ్మెంట్ రావాలంటే సింగరేణిలో మళ్ళీ కార్మికుడు కావాలంటే ఖచ్చితంగా ఆ కార్మికుడు మెడికల్ అన్ఫిట్ కావాలి. ఆ మెడికల్ అన్ఫిట్ అయిన తర్వాత తన వారసులకు తన ఉద్యోగాన్ని సింగరేణి ఇస్తుంది. కానీ వివిధ కారణాలతోటి జరగాల్సినటువంటి మెడికల్ బోర్డు ఏదైతే ఉందో సింగరేణి, అది చాలా నెలలుగా కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో మెడికల్ బోర్డు అనేది కంప్లీట్ గా కూడా అవినీతిమయం అయిపోయింది. ఒక కార్మికుడిని అన్ఫిట్ చేయడానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వివిధ దళారులు గాని, అప్పుడు ఉన్నటువంటి యూనియన్ నాయకులు గాని, మెడికల్ బోర్డులు ఉన్న వాళ్ళు కానీ తీసుకొని అక్రమంగా ఉద్యోగాలు పెట్టించారు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనేటువంటి విషయం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డుని దాదాపు కంప్లీట్ గా కూడా ఆపేసింది. సో తిరిగి కొన్ని నెలల ప్రక్రియ అనంతరము సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సింగరేణి కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ యూనియన్, మిగతా యూనియన్ యొక్క ప్రెషర్ తోటి ప్రభుత్వం మళ్ళీ తిరిగి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సింగరేణిలో ఉన్నటువంటి ఇన్నాళ్లుగా ఆగిపోయినటువంటి మెడికల్ బోర్డును తిరిగి నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు చేసింది. సో దీంతో మా డిప్యూటీ సీఎం ఏదైతే మనకున్నారో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సింగరేణి ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటు వివిధ ప్రతినిధులతో, కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేసే సింగరేణి కార్మికులకు మాత్రం
శుభవార్త చెప్పారు. ప్రస్తుతం సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది నెలలుగా నిలిచిపోయినటువంటి మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందని కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, వివాదరహితంగా కూడా నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాజుపటల్, అంటే ఇప్పుడు సింగరేణిలో కారుణ్య నియామాల కోసం గత కొద్ది రోజులుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క సందేశంతో కారుణ్య నియామకాలు చేపట్టే అవకాశం ఉందా? రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.